పూరి జగన్నాథస్వామి ఆలయంలోని రత్న భండార్ తెరుచుకోవటానికి రంగం సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంట తర్వాత తెరిచేందుకు కమిటీ నిర్ణయించింది. పూరి జగన్నాథస్వామి టెంపుల్లో రత్న భండార్ తెరుస్తామని ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడ్డాక జస్టిస్ విశ్వనాథ్ రథ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సుతో పాటు కోర్టుల తీర్పుతో రత్న భాండాగారం తెరిచేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. 1978లో జగన్నాథుని సంపదను అధికారులు లెక్కించారు. ఆ తర్వాత 1985లో మరోసారి లెక్కించేందుకు ప్రయత్నించారు. అయితే గది 3 తాళాలలో ఒక తాళం చెవి లేకపోవడంతో తలుపులు తెరుచుకోలేదు. పూరి ప్రభుత్వ ఖజానాలో రత్న భాండార్ డూప్లికేట్ కీ ఉన్నట్టు కమిటీ గుర్తించింది. ప్యానెల్ ఎదుట తాళం చెవి జూలై 14లోగా సమర్పించాలని శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన చీఫ్ అడ్మినిస్ట్రేటర్ను ఆదేశించింది. గడువులోగా తాళం ఇచ్చినా ఇవ్వకున్నా ఎలాగైనా రత్న భాండార్ తెరిచేందుకు కమిటీ సిద్ధమైంది. మొదటిది బొహ్రా భండార్, రెండోది బితర భండార్తో పాటు 3వ గది తెరవడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 3వ గదికి నాగబంధం ఉందని, పాములు బుసలు కొట్టే శబ్దాలు వస్తున్నాయన్న అనుమానాలు అధికారులు అప్రమత్తమయ్యారు. స్నేక్ క్యాచర్స్తో పాటు తాళాలు ధ్వంసం చేసే నిపుణుల్ని సిద్ధంగా ఉంచారు. రత్న భండార్ను తెరవటం దగ్గర నుంచి ఆభరణాల విలువను లెక్కించే ప్రక్రియ పూర్తయ్యే వరకు మొత్తం కార్యక్రమాన్ని ఒడిశా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రథ్ నేతృత్వంలోని హైలెవెల్ కమిటీ పర్యవేక్షించనుంది.